ఇన్ని రోజులు ఆషాఢం అడ్డొచ్చింది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ద్వితీయ శ్రేణి క్యాడర్ కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఇంకెందుకు ఆలస్యం అంటున్నారు. ఈసారి తమకు పదవి పక్కా అని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండో విడత నామినేటెడ్ పదవులు. సీఎం విదేశీ టూర్ తర్వాత కొలిక్కొచ్చే ఛాన్స్. సామాజిక సమీకరణలతోనే పదవుల పంపకాలు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తోంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులపై క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పార్టీ కోసం పనిచేసిన నేతలకు మొదటి విడతలోనే 37 మందికి పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు రెండో విడత కార్పొరేషన్ పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. ఈసారి కొత్తగా రైతు, విద్య కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు బీసీ కమిషన్ను నియామకం చేపట్టనుంది సర్కార్. ఇప్పటికే కసరత్తు సైతం పూర్తి చేసింది. మొదటి జాబితాలో పదవి రాని వారంతా రెండో జాబితాపై గంపడ ఆశలు పెట్టుకున్నారు. తమ సామాజిక సమీకరణతో ఈసారి పక్కా అంటూ ఎవరికి వారు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మొదటి విడతలో మహిళా ఫైనాన్స్ కమిషన్లకు చైర్మన్లను, సభ్యులను కూడా నియమించింది. అదే టైంలో జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలను, ఇతర పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టింది. అయితే రెండో విడత కింద మరికొన్ని పదవులు హస్తం పార్టీ నేతలకు వరించనున్నాయి. రెండో విడత కింద భర్తీ చేసే పదవులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, నేతలకు ఈసారి బర్త్ పక్కా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. అందులో ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, రైతు కమిషన్, విద్య కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మా కార్పొరేషన్లు, చేనేత కార్పొరేషన్, షిప్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెట్విన్ చైర్మన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లతో పాటు మరికొన్ని పదవులు ఉన్నాయి. రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోవడానికి ఇప్పటికే వందలాది మంది నేతలు సీరియస్ గా పార్టీ ముఖ్య నేతలతో లాబింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ కసరత్తు చేసిన జాబితాలో రైతు కమిషన్ కు చైర్మన్ గా సీనియర్ నేత, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ రెండు కమిషన్లలో మరో 4 చొప్పున 8 మందిని మెంబర్లుగా నియమించనుంది సర్కార్. ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. వారిని కొనసాగించకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే బీసీ కమిషన్ కు చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్ పేరు పరిశీలిస్తున్నారు. మరో 3 సభ్యులుగా నియమించనున్నారు. సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్ కమిషన్లను కూడా భర్తీ చేయాలని చూస్తోంది సర్కార్. ఇప్పటికే ఈ రెండింటికి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఈ నెలలోనే వాటిని భర్తీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఈసారి భర్తీ చేసే పదవులకు పార్టీ నేతలతో పాటు ఇతర వర్గాల నుంచి కూడా పోటీ భారీగా ఉంది. అందులో పార్టీ మారి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఉన్నారు. రెండో జాబితాలో ఎంతమందికి ఛాన్స్ ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.